హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? నిమ్మకాయ నిలవ పచ్చడి తయారు చేస్తున్నాను. మెంతులు హాఫ్ 1.5 స్పూను, జీలకర్ర 1.5 స్పూనే. రెండు బాగా రోస్ట్ చేసుకోవాలి. నిమ్మకాయలు కేజీ తీసుకున్నాను. పండు మిరపకాయలు, పండు నిమ్మకాయలు బాగా రోస్ట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా వేగిపోవాలి గోల్డ్ కలర్ వచ్చేలాగా. అవి మళ్ళీ పొడి చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఇది వెల్లుల్లిపాయలు 2 గుప్పిళ్ళు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోవాలి. 2 గుప్పిళ్ళు అయ్యాయి వెల్లుల్లిపాయలు. పొట్టు తీసి ఉంచాను. ఆయిల్ వేసుకోవాలి. నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను, పల్లి నూనె వాడలేదు. హాఫ్ ఆయిల్ వేసుకున్నాను. గ్లాస్ తీసుకున్నాను ఆయిల్, 300 ml తీసుకున్నాను ఆయిల్. ఇందులో హాఫ్ వేసాను. అందులో ముందుగానే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసి వేపుకోవాలి. ఆవాలు కూడా వేసి వేపుకోవాలి ఇందులో నూనెలో. నేను పచ్చళ్ళు పెట్టడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఎప్పుడు పెట్టలేదు. అందరూ పెడుతున్నారు కదా, నేను ఎందుకు పెట్టకపోవాలని పెట్టాను. ట్రై చేశాను ఈ సంవత్సరం. అల్లం ముద్ద అందులో వేసేయాలి. కచ్చబెచ్చగా ఆడుకున్నది ఫ్రై చేసింది అందులో వేసి దోరగా వేపుకోవాలి. కొంచెం అలా ఆయిల్లో హీట్ అయితే సరిపోద్ది, ఎక్కువ వేపకూడదు. అలా వేగాలి. వేగిన తర్వాత దించి చల్లారి పెట్టాలి కొంచెం. ఆఫ్ చేసి ఆవాల పౌడరు, ఇందాక మెంతులున్న జీలకర్ర పౌడర్, అది ఆయిల్, అది కారం, పొడి కారం. అవన్నీ నిమ్మకాయలు 7 రోజుల ముందు ఊరబెట్టాను. నిమ్మకాయలు కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను. అంటే 4 గిన్నెలు అయ్యింది. నిమ్మకాయలు 4 గిన్నెలు అయ్యాయి. ఒక గిన్నె ఏమోని కల్లుప్పు వేసాను. 1.5 స్పూను పసుపు వేసాను. పసుపు వేసి 7 రోజుల క్రితం ఊరబెట్టేసి ఉంచాను. ముక్క మాత్రం మెత్తగా అయిపోయింది పట్టుకోగానే. కొంచెం ఆవాల పొడి కొంచెం వేసుకోండి. మెంతులు జీలకర్ర పౌడర్, అది 2 గుప్పిళ్ళు వేసుకోండి. కొంచెం తీసాను ఎక్కువైపోద్దని. కారం కూడాను హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ వేసుకొని కలిపేసుకోవడమే.
అది కలిపిన తర్వాత ఈ ఆయిల్ ఇది వేడి చేసింది ఉంది కదా, ఆయిల్ అందులో వేసి కలిపేసుకోవడమే. చల్లారిపోయింది బాగాన, అందులో వేసి కలిపేయాలి. కలిపేసి ఇది ఒక 5 days వరకు అలాగా ఊరనివ్వాలి. బాగాన మూత తీసి కలిపి మళ్ళీ పెట్టేస్తూ ఉండాలి మూత. అలాగో 5 days అయిన తర్వాత మనం పెరుగన్నంలో కానీ, సాంబార్ చేసుకున్నప్పుడు కానీ, చారన్నం ఇలాంటి వాటిలో ప్రతి దాంట్లోకి బాగుంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. పప్పు మామిడికాయ పప్పు టమాటో వండుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది నంచుకుంటే. నేను ఎలా చేశానో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వచ్చింది ఫ్రెండ్స్ పచ్చడి. బాయ్ ఆల్, బాయ్.